జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే సీఎం వేములవాడ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లాలోని రాయికల్, మేడిపల్లి, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులను తెల్లవారుజామున 4 గంటలకే అరెస్టు చేసి వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎం పర్యటన సందర్భంగా రైతు రుణమాఫీపై ఎక్కడ నిలదీస్తారన్న నేపథ్యంలోనే ఈ రకమైన అరెస్టు భయంతో సీఎం చేపిస్తున్నారని, పోలీసులు చేతులు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంటూ విద్యాసాగర్ రావు జిల్లా అధ్యక్షులు, అలాగే ఎమ్మెల్సీ ఎల్ రమణ, అలాగే తులౌమ సుంక రవిశంకర్ వీళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన రేవంత్ రెడ్డి చర్యలను, సీఎంగా ఆయనకు పాలన చేతగాకనే ఈ రకమైనటువంటి విమర్శలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాటలు జాగ్రత్తగా రాకపోతే నాలుక కోసేస్తామని సందర్భంగా వారంతా కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో తెల్లవారు 6 గంటల ప్రాంతంలో ఓ యువకుని పైన గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడి ఆ పక్కనే ఉన్నటువంటి పొలాల్లో పడేశారు. తీవ్ర గాయాలైనటువంటి ఆ వ్యక్తి ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నాడు. అయితే దీనికి సంబంధించి భూ వివాదం కారణంగానే భూ మాఫియా, ల్యాండ్ మాఫియా కూడా దాడికి పాల్పడ్డట్టు ప్రాథమికంగా పోలీసులు అయితే అంచనా వేశారు. అయితే మరి అసలు ఏం జరిగింది, నిందితులు ఎవరైనా దానిపైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో నిత్యం ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా మెట్పల్లిలో నాందేడ్ నుంచి మెట్పల్లికి గంజాయిని ప్యాకెట్ల రూపంలో తరలిస్తుండగా దాదాపు 1/4 కిలో గంజాయిని మెట్పల్లి పోలీసులు అయితే పట్టుకున్నారు. అది ఇలా ఉంచితే మెట్పల్లిలో వరుసగా కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రాంతాల్లో, ధర్మపురిలో కూడా నిత్యం గంజాయి పట్టుబడుతూనే ఉంది. మరొక వైపు ధర్మపురిలో కూడా గంజాయి ముఠానే పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే నిందితుల నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు, అలాగే వారిని ప్రస్తుతానికైతే విచారణ కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. వారిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక మరి ఇంత పెద్ద ఎత్తున జిల్లాలో గంజాయి సప్లై అవుతున్నా కూడా అసలు నిందితులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది మాత్రం ఇంకా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. మరి ఈ గంజాయి అరికడితేనే ఈ నేరాలు తగ్గేటువంటి అవకాశం ఉందని స్థానికులైతే కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.